దొంగతనం లేదంటే దారి దోపిడీ ఇట్లాంటి విషయాలు విన్నప్పుడు మనకేమనిపిస్తుంది? ఏదైనా వాల్యుబుల్ వస్తువులు పోయినాయేమో, డబ్బు, బంగారం లేదంటే ఇతర విలువైన వస్తువులు ఏమైనా పోయినాయేమో అనుకుంటాం. కానీ యూరోప్లో జరిగిన ఒక దారి దోపిడీ మాత్రం చాలా విచిత్రంగా ఉంది. ఈ దారి దోపిడీలో పోయిన వస్తువులు ఏందో తెలుసా? చాక్లెట్లు. ఇటలీలో ఉన్న నెస్లే సెంట్రల్ ఫ్యాక్టరీ నుంచి పోలాండ్కి ఒక భారీ ట్రక్కు బయలుదేరింది. ఆ ట్రక్కు నిండా 12 టన్నుల బరువైన కిట్ క్యాట్ చాక్లెట్లు ఉన్నాయి. మొత్తం 4,13,973 చాక్లెట్లు ఉన్నాయి. ఇంత బరువుతో వెళ్తున్న ఈ ట్రక్కు దారి మధ్యలో అదృశ్యమైపోయింది. అదృశ్యమైపోవడం అంటే మాయమైపోవడం కాదు, ఎవరో దొంగలు వచ్చి ఆ ట్రక్ని పక్కదారి పట్టించారు. ఈ ఇన్సిడెంట్ 2026 మార్చి 26వ తారీఖున జరిగింది. ఇప్పటి వరకు ఈ ట్రక్ని కనిపెట్టలేకపోయారు. అయితే ఎందుకు ఈ దొంగతనం జరిగి ఉండొచ్చు, ఎందుకు ఈ దారి దోపిడీ జరిగి ఉండొచ్చు అంటే 2 రకాల కారణాలు ప్రధానంగా తెలుస్తున్నాయి. అదేంటంటే ఈ నెస్లే కంపెనీ, అంటే కిట్ క్యాట్ తయారు చేసేది నెస్లే కంపెనీ. ఈ నెస్లే కంపెనీ కొత్తగా ఫార్ములా 1 E1 అనే ఒక ఎడిషన్ చాక్లెట్లను తీసుకొచ్చింది. ఈ ఫార్ములాని దొంగిలించడానికి ఇట్లాంటి ప్రయత్నం చేసి ఉండొచ్చు అని చెప్పి కొద్దిమంది భావిస్తుంటే, ఇంకొద్దిమంది మాత్రం తొందరలో ఈస్టర్ వస్తుంది, ఈ ఈస్టర్ సందర్భంగా ఇటలీ, పోలాండ్ ఈ ప్రాంతాల్లో చాక్లెట్లకు విపరీతమైన డిమాండ్ ఉంటుంది, కొన్ని లక్షల్లో వీటి వాల్యూ ఉండొచ్చు. సో ఈ నేపథ్యంలో కూడా ఈ చాక్లెట్లను దొంగలు ఎత్తుకెళ్ళి ఉండొచ్చు అని చెప్పి ఇంకొందరు అనుకుంటున్నారు. అయితే దీని మీద నెస్లే కంపెనీ మాత్రం చాలా కామెడీగా స్పందించింది. మేము మా కస్టమర్లకు చెప్తుంటాం హ్యావ్ ఏ బ్రేక్ అని. సో దొంగ దీన్ని సీరియస్గా తీసుకొని 12 టన్నుల బరువు ఉన్న ట్రక్ని ఎత్తుకెళ్ళిపోయినట్టున్నాడు అని చెప్పి చాలా కామెడీగా స్పందించింది. అంతేకాదు ప్రతి చాక్లెట్ మీద QR కోడ్ ఉంటుంది. ఎవరైనా అమ్మడానికి ట్రై చేస్తే ఆ దొంగ ఇట్టే దొరికిపోతాడు, దీనివల్ల పెద్ద సమస్య ఏం లేదు అని చెప్పి కూడా రెస్పాండ్ అయింది ఆ కంపెనీ.